హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇది మామూలుగా ఈ పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా డైలీ ఒక లడ్డు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ బెల్లం అనేది యూజ్ చేయకుండా మొత్తం ఖర్జూరతోటి ఈ లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇది నేను ఆల్రెడీ ఒకసారి 2 టైమ్స్ అలా చేసుకున్నాము, చాలా బాగుంది. కాబట్టి మీకు కూడా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని తినండి, అందుకని మీకు షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలు, మన కాలేజ్ పిల్లలు వాళ్ళు కూడా డైలీ ఏదో కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ జంక్ ఫుడ్ తినడం, అది ఇది తినడం వల్ల పిల్లల హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. కానీ వాటిని అయితే కంట్రోల్ చేయలేము. కాబట్టి ఇలాంటి లడ్డూని రోజు ఒకటి ఇవ్వండి. కొంచెం మనకి హెల్త్ అనేది కూడా పిల్లలకి ప్రాబ్లమ్స్ రాకుండా, ఒబెసిటీ రాకుండా, పిల్లలకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రాకుండా కొంచెం జాగ్రత్తగా, ముఖ్యంగా ఆడపిల్లలకి, పెద్దవాళ్ళకి 30+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లడ్డూస్ని చక్కగా తినేసేయచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి, డ్రై ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ముందుగా ఒక్కొక్క మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని పలుకుల్ని కూడా ఇందులో వేసేసుకోవచ్చు. నేను ముందుగా గుమ్మడి విత్తనాలు, పంకిన్ సీడ్స్ వేసుకుంటున్నాను. ఇది నేను మామూలుగా కొంతమంది ఎక్కువగా వేసుకునే వాళ్ళైతే మెజర్తో వేసుకోవచ్చు, లేదు నేనైతే అందాజగా వేసానండి. ఇక్కడ కొంచెం గుమ్మడి విత్తనాలు ఒక చిన్న కప్ వరకు, స్వీట్ కప్ వరకు ఉంటుంది. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకున్నానండి, అది కూడా ఒక కప్ వరకు వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అనేది కొంచెం తక్కువగా తీసుకోండి, అవిసె గింజలు అనేది కొద్దిగా తక్కువ తీసుకోండి, మరి వాటికంటే కొంచెం రేషియో అనేది తగ్గించుకోండి. మనం తిన్నప్పుడు మామూలుగా అయితే దీన్ని గ్రైండ్ చేసి పౌడర్లా చేసి కూడా లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి చేసుకున్నాము, కానీ దానికంటే ఇది మాత్రం సూపర్గా ఉందండి, టేస్ట్ మాత్రం. తర్వాత ఇవి వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఇవి మన కలంగిరి విత్తనాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి మనం కర్బూజా కానివ్వండి, కలంగిరి కానివ్వండి, ఏవైనా సరే సీడ్స్, ప్రతి ఒక్క సీడ్స్ని మనం ఇక్కడ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇవి పక్కకు పెట్టేసుకోవాలండి. అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం డివైడ్ చేసేసుకొని వేసుకుంటే మనకి పలుకులు అనేవి కూడా చక్కగా డ్రై అవుతాయండి, రోస్ట్ అవుతాయండి. ఇవి వచ్చేసి నల్ల నువ్వులు. మన ఇంట్లో వాడుకునే వంటింట్లో వాడుకునేవి కూడా చాలా వరకు మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మనం వాటిని చూడకుండా ఏదో ప్రోటీన్ పౌడర్స్ అని అవి అని ఇవని చెప్పేసి మనం దాని వెనుక వెళ్తుంటాము. కానీ ఇంట్లో ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే ఇంట్లో వంటింట్లో ఉండేవి చాలా వరకు మనకి చాలా యూజ్ అవుతాయండి. ఇక్కడ వచ్చేసి తెల్ల నువ్వులు, అలాగే గసగసాలు. ఇందులో వేసిన ప్రతి ఒక్క ఐటెంకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ చెప్పాలంటే నాకు వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి నేను జస్ట్ అందాజుగా చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి వీటిని బాదం అండి. బాదం కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోండి. మామూలుగా అయితే డ్రై రోస్ట్ చేయకుండా వాటిని కట్ చేస్తే సరిగ్గా రావండి. చిన్న టిప్ అండి, నాకు కూడా తెలియదు, నేను ఒక వీడియోలో చూశాను. ఇలా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే వాటిని పలుకులుగా ఈజీగా మనం కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కాబట్టి కొద్దిగా తేమ ఉంటుంది. అది కొంచెం పోయిన తర్వాత కొంచెం క్రిస్పీగా అవుతాయి, ఫాస్ట్గా మనం కట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం బెల్లం ప్లేస్లో ఖర్జూర తీసుకుంటున్నామండి. ఖర్జూర తీసుకోవచ్చు, లేదు అంటే మీకు అవైలబుల్గా లేకుంటే బెల్లం తీసుకోవచ్చు, లేదు అంటే తాటి బెల్లం తీసుకోవచ్చు. కానీ తాటి బెల్లం కంటే ఈ ఖర్జూర మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ఎందుకంటే మనకి ఈ బెల్లం వేసుకున్నప్పుడు కొంచెం పులుపు అనేది తగులుతుంది. ఇది ఖర్జూర మాత్రం సూపర్ టేస్ట్ ఉందండి. నాకైతే అసలు ఖర్జూరనే ఇష్టం ఉండదు. కాకపోతే ఇక్కడ లడ్డూలో వేసినప్పటి నుంచి ఖర్జూరం అయితే ఊరికే తింటున్నాను. చాలా మంచిది ఖర్జూరం కూడా. వీటిని సీడ్స్ అన్ని తీసేసి ఇలా సన్నగా చాప్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం ఎండు ద్రాక్ష కూడా చాలా మంచిది. అది కూడా వేసేసి మిక్సీలో పట్టేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఇది చేసి లడ్డు చాలా రోజులైందని మళ్ళీ దీని తర్వాత కూడా మళ్ళీ లడ్డూస్ చేసుకున్నాము. ఇక్కడ మనం మిక్సీలో వేసుకున్నప్పుడు బ్లేడ్స్ అనేది కొంచెం మొద్దువారిపోయాయి. అందుకని కొద్దిగా సెకండ్ టైం చేసినప్పుడు నేను చిన్న రోల్ తీసుకొని దానిలో బాగా దంచేసి తర్వాత మిక్సీకి వేసుకున్నానండి. అప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ మెత్తగా మెదిగిపోయాయి. ఇలా వేసిన తర్వాత బ్లేడ్ అనేది బాగా షార్ప్నెస్ పోయింది. కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోండి. అలాగే చెప్పాను కదా, కొద్దివి చల్లారాలండి. చల్లారిన తర్వాత ఇలా పలుకులుగా చక్కగా నైఫ్తో అనేస్తే వచ్చేసాయండి. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఒకసారి కేక్లో వేయాలనుకున్నప్పుడు అస్సలు పగలలేదు. మళ్ళీ రోకల్ బండతో పగలగొట్టాను, అంత కష్టమైంది. కానీ ఇట్లా సింపుల్గా ఇలా చిన్నగా సన్నగా మంచిగా చాప్ చేసుకోవచ్చు. కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది.
ఇలా వీటిని కూడా సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మళ్ళీ అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ కొంచెం నెయ్యి అయితే ఎక్కువైపోయిందండి. నేను కొంచెం ఖర్జూరం మొత్తం ఉడికిన తర్వాత నెయ్యిని అయితే సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. మీరు తీసుకున్నప్పుడు కొద్దిగా తీసుకోండి, ఇంత కూడా అవసరం లేదు, జస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఖర్జూరంని కొంచెం మెల్ట్ చేసుకోవాలండి. అప్పుడే కొంచెం అందులో కరెక్ట్గా సరిపోతుంది. మనం లడ్డు ప్రిపేర్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా మెల్ట్ చేసుకున్నప్పుడు ఇలా అవుతుందండి, కొంచెం క్రీమీగా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా నెయ్యిని అయితే పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా, విత్తనాలు ఉన్నాయి కదా, వీటిని బాగా చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో వాల్నట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే అంజీరా కూడా యూస్ చేయొచ్చండి. మాకు అవైలబుల్గా లేక నేను వేయలేదు. మీకు కనుక పాసిబుల్గా అనిపిస్తే మీరు వాల్నట్స్ అలాగే అంజీరా కూడా వేసుకోండి. ఎందుకంటే ఆ వాల్నట్స్ అనేది మనం డైరెక్ట్గా తినలేము కాబట్టి కొంచెం మనం ఈ బాదం జతకి కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని వాటిని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకుంటే బాగుంటుంది. అలాగే అంజీరా కూడా అండి సేమ్ సన్నగా కట్ చేసుకొని మనం ఖర్జూర జతకి కొంచెం మెల్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఆల్రెడీ మనం ఖర్జూర కొంచెం వేడి చేసాం కాబట్టి కొంచెం చల్లారడానికి కొంచెం ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఇలా ముద్దగా అవుతుందండి. ఇప్పుడు దీన్ని మామూలుగా అయితే నేను ఇలా రోల్ చేసేసి బటర్ పేపర్ తీసుకొని రోల్ చేశానండి. ఇలా రోల్ చేయడం వల్ల ఏంటంటే మనం అన్నీ వేసుకున్నాం కానీ నల్ల నువ్వులు అన్నీ వేసుకున్నాం కానీ ఇలా తెల్ల నువ్వులు అలాగే గసగసాలు మాత్రం ఇలా పైన వేసుకుంటే మనం తిన్నప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే చూడడానికి బాగుంటుందని చెప్పేసి నేను పైన లోపల పలుకులో వేయలేదండి, ఇలా సపరేట్గా వేసి పెట్టేశాను. ఇప్పుడు ఇలా మనం బటర్ పేపర్లో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని నువ్వులు గసగసాలని ఇలా రోల్ చేసుకుంటే మనకి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న దాన్ని మనం స్వీట్ హౌస్లో కట్ చేసి ఇస్తారు కదా, అలా కట్ చేయడానికి వెళ్ళానండి. కాకపోతే అది కొంచెం నేను ఇక్కడ ఖర్జూర తక్కువ తీసుకొని పలుకులు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి షేప్ అంతా సరిగా రానందుకు మళ్ళీ వీటిని ఏం చేశానంటే మళ్ళీ రౌండ్గా లడ్డూలాగానే ప్రిపేర్ చేశాను. మీరు అలా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా మనకి స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా స్క్వేర్ మోడల్, ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే లడ్డు లాగానే ప్రిపేర్ చేశాను. రోజు ఒక లడ్డు తినండి, చాలా మంచిది. పిల్లలకి ఇవ్వండి, అలాగే మీరు తీసుకోండి. ముఖ్యంగా లేడీస్కి ఏ ప్రాబ్లం ఉన్నా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్నా, అలాగే పీసీఓడి పీసీఓసి ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ప్రాబ్లం లేకున్నా సరే, వీటిని ఎలాంటి ప్రాబ్లం రాకుండా చేయడానికే మనం ముందు జాగ్రత్తగా ఇలా డ్రై ఫ్రూట్స్తో లడ్డూస్ తీసుకోవడం కానీ, ఏదైనా మనం తీసుకున్న ఫుడ్ని ఎంత తీసుకున్నా సరే కానీ చివరిగా ఇలా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెల్లగా స్టార్ట్ చేయాలండి. అది ఏజ్ అనేది కాదు ముఖ్యము. మనం ఏ ఏజ్లో ఉన్నా సరే ఖచ్చితంగా డైట్ అనేది అలాగే ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో యాడ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా మనము ఒక్కసారి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మినిమం 20 to 35 డేస్ కూడా ఇది చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా పిల్లలకి హాస్టల్కి ఈ లడ్డూస్ కోసం ఒక 1 అవర్ కేటాయించామనుకోండి, 30 డేస్ హ్యాపీగా తినేసేయచ్చు. ఇవి స్టోర్ చేసుకుంటే కూడా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాలని కూడా లేదు, బయట కూడా పెట్టేసేయచ్చండి. ఒక 8 కంటైనర్లో వేసి పెట్టేసుకున్నామంటే డైలీ ఒకటి తినొచ్చు. చూసారు కదా, ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.